ఆంధ్రప్రదేశ్ విపక్ష వైఎస్ఆర్సీపీలో అమరావతి కొత్త చిచ్చు రాజేస్తుందా? రాజధాని వ్యవహారంలో ఆ పార్టీ ఇంకా స్పష్టతకు రాలేదా? ఆ పార్టీ ముఖ్య నేతల్లో నేటికి తలవదారి అన్నట్టుగా సాగుతున్నారా? ఇలాంటి సందేహాలే కలుగుతాయి. వాస్తవానికి రాజధాని విషయంలో వైఎస్ఆర్సీపీ 2019 ఎన్నికలకు ముందు ఒక మాట, తర్వాత ఒక మాట చెప్పింది. కానీ ఇప్పుడు 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ నిర్ణయం ఏంటి అన్న దాని మీద స్పష్టత లేదు. రాజధానిలో పనుల జాప్యం మీద కానీ, రాజధానిలో రెండో విడత భూసేకరణ అంశం మీద కానీ, రాజధానిలో చాలామంది రైతుల నుంచి వస్తున్నటువంటి ఆందోళన ఆవేదన విషయంలో కానీ వైఎస్ఆర్సీపీ నేరుగా స్పందించిన దాఖలాలు లేవు. అయితే టెండర్ల కేటాయింపు విషయంలో అక్రమాలు జరుగుతున్నాయి అనే విమర్శనైతే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ అనూహ్యంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల నిర్వహించిన ఒక కాంక్లేవ్లో చేసిన కామెంట్ కలకలం రేపుతోంది. రాజధాని విషయంలో వైఎస్ఆర్సీపీ రూటు మార్చేసింది అనే అభిప్రాయం బలపడుతోంది. ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికల్లో గెలిచిన ఇక వైజాగ్ వెళ్లరు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్ ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అదే సమయంలో అమరావతిలో ఇప్పటికే చేసిన నిర్మాణాలు చాలించి ఇక మంగళగిరి లేదంటే విజయవాడ గుంటూరు మధ్యలో నిర్మాణాలు చేపట్టి రాజధాని ప్రాంతంగా ఇక్కడ డిసైడ్ చేయాలి అనే మాటను ఆయన చెప్పేశారు. అంటే వైఎస్ఆర్సీపీ ఇక 3 రాజధానుల విధానానికి స్వస్తి పలికేసినట్టు, అమరావతి ప్రాంతాన్నే ఏకైక రాజధానిగా అంగీకరించినట్టు, విజయవాడ గుంటూరు మధ్యలో రాజధానిని అభివృద్ధి చేయాలన్నట్టు వైఎస్ఆర్సీపీ విధానమా అనే చర్చ సాగుతోంది. ఆ పార్టీ మరోసారి యూటర్న్ తీసుకుంది అనే మాట వినిపిస్తోంది. అయితే ఇది రాజకీయ అవసరాల కోసం చేస్తున్న ప్రకటన, లేకుంటే నిజంగానే ఆ పార్టీ భవిష్యత్తులో కూడా వైజాగ్ వైపు వెళ్లకుండా ఇక్కడే ఉండాలనుకునే నిర్ణయమా అనే దాని మీద చాలా రకాల అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య కూడా వివాదానికి కారణమయ్యింది అనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. అలాంటి పుకార్లు కూడా ఇప్పుడు మొదలయ్యాయి. సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి ప్రకటన మీద జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి సజ్జలు చేసిన ప్రకటన ఏ మాత్రం రుచించలేదు అనే అభిప్రాయం బలపడుతుంది. వాస్తవానికి సజ్జల కాంక్లేవ్లో చేసినటువంటి అనేక కామెంట్స్ని సాక్షి మీడియాలో ప్రధానంగా ప్రచురించినప్పటికీ ఇక భవిష్యత్తులో వైజాగ్ వెళ్ళబోరు అనే మాట కానీ, అమరావతి రాజధానిని అంగీకరిస్తున్నటువంటి అంశాన్ని కానీ సాక్షి పత్రికలో ఛానల్లో ప్రస్తావించిన దాఖలాలు లేవు. అంటే ఆ వ్యవహారం మీద అమరావతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అభిప్రాయానికి సజ్జల వెల్లడించినటువంటి మాటకి పొంతన కుదరడం లేదా అనే సందేహాల్ని బలపరుస్తోంది. తలో దారిన సాగుతున్నారా అనే అభిప్రాయానికి ఆస్కారం ఇస్తుంది. ఇట్లాంటి ఒక పార్టీ అధ్యక్షుడిగా తను చేయాల్సినటువంటి ప్రకటనని కోఆర్డినేటర్ హోదాలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి చేయడం మీద జగన్మోహన్ రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారు అనే అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి నేరుగా సజ్జల మీద సీరియస్ అయ్యారు, ఆయనకి చీవాట్లు పెట్టారు అన్నట్టుగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం సజ్జల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టు కొత్త చిచ్చు రాజేసే ప్రమాదం ఉంటుందా అనే సందేహాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే అలాంటి పరిస్థితి రాకపోయినప్పటికీ అమరావతి మీద వైఎస్ఆర్సీపీలో ఇంకా స్పష్టత రాలేదు అనే మాట అయితే వినిపిస్తుంది. కానీ నిజంగానే స్పష్టత రాలేదా, కాకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి కామెంట్స్ని చల్లార్చే దానికోసం, దాని చుట్టూ వైఎస్ఆర్సీపీ మీద వస్తున్న విమర్శల్ని చల్లబరచడం కోసం చేస్తున్న కొత్త ఎత్తుగడగా ఇది భావించాలా అని కూడా కొందరు అనుమానించే పరిస్థితి అయితే ఉంది. సజ్జల జగన్మోహన్ రెడ్డి మధ్య విభేదాలు కానీ, అలాంటి తగాదాలు కానీ, అలాంటి ఎటువంటి చిక్కులు వస్తాయనేటువంటి అభిప్రాయాన్ని ఎవరూ అంగీకరించట్లేదు. అదే సమయంలో అలాంటి కథనాలు ప్రకటనలు రావడం మీద చాలా రకాల సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా చూస్తే అమరావతి విషయంలో వైఎస్ఆర్సీపీ ఇంకా పూర్తి క్లారిటీతో ఉన్నట్టయితే కనిపించడం లేదు అనే మాట స్పష్టమవుతోంది. అదే సమయంలో గుంటూరు విజయవాడ మధ్యలో రాజధానికి మాత్రమే వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉందా, లేకుంటే భవిష్యత్తులో మళ్ళీ విశాఖ అంశాన్ని తెర మీదకు తెస్తారా అన్నదే నేటికి చాలామందిని తొలిచేస్తున్నటువంటి విషయం.